ఈ పాత సంవత్సర సందేశ నిమిత్తమై ఏర్పాటు చేయబడినవారు డాక్టర్ శ్రీమతి రంజలిత రాణి ఐజక్ అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ వారు సంఘ సభ్యులే వారు పరిచయస్తూ మరి సంఘ పరిచయంలో వాడబడుతూ అనేకులకు దీవెనకరమైన కుటుంబాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ వారి సందేశం అందించడానికి పూర్వం పోయేవారు ప్రత్యేక కీర్తన పాఠం చేస్తారు. మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మొదట దేవునికి, తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ కమిటీకి, స్టాండింగ్ కమిటీకి, పాస్టర్స్కి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2019 కొన్ని గడియల్లో ముగియబోతూ ఉంది. లేకపోతే ఒక గంటలో లెస్ దాన్ 1 అవర్ తర్వాత మనము 2020లోకి అడుగు పెట్టబోతున్నాము. దేవుని సన్నిధిలోకి వచ్చాం. దేవుని మాటలు విందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరి కాళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని దేవుని సన్నిధిలోకి మరిద్దాం. దేవుని సహవాసాన్ని, దేవుని సంచారాన్ని మనము అడుగుదాం. దేవుడు మనందరితో మాట్లాడేటట్టు, దేవుని మాటలను మన దగ్గర తీసుకొని వచ్చేటట్టు దేవుని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ రాత్రి సన్నిధిలోకి రావడానికి, వాచన సర్వీస్లో కూడి సంఘంగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రతి సంవత్సరం అంతటిలో మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నిక లేని వారమైన, నమ్మదగని వారమైన మా పట్ల మీరు చూపించిన మహా గొప్ప ప్రేమకై, మీ నమ్మకత్వానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు మాతో ఉండండి, మీ మాటలను మాకు వినిపించండి. సాధారణ మాత్రము కాన్సన్ట్రేషన్ ఎత్తికొని పోకుండా మీ మాట వెలగడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, తను కూడా మీ శిల్వ చాటును మరుగుపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొత్త నిబంధన, పాత నిబంధన పాఠభాగంగా 105వ కీర్తన. ఇది చాలా పెద్ద కీర్తన. దీని ఆథర్ క్లాసిఫైడ్ బై ఆథర్షిప్ డేవిడ్ అని చెప్తారు. దావీదు అని. సాటిస్ఫైడ్ సాంగ్ అని తీసుకున్నారు. క్లాసిఫైడ్ బై సబ్జెక్ట్ మ్యాటర్ ఇది హిస్టారికల్ సాంగ్ కిందకి వస్తుంది. 78, 105, 106 కూడా హిస్టారికల్ సాంగ్స్ కిందకి వస్తాయి. ఇది చాలా పెద్ద చాప్టర్, పెద్ద కీర్తన అయినప్పటికీ నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం నిల్చుంటే మన క్రింద మన భూమి మూవ్ అవుతూ ఉంటుంది. మనకు నిజంగానే తెలియదు. 2019లో ఎన్నో మార్పులు జరిగినాయి. మన చుట్టూ ఎన్నో చేంజెస్ చూసాము. కానీ ఎన్నటికీ మారనిది దేవుని విశ్వాస్యత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ కీర్తనకారుడు దీనికి ఇస్తున్న లేకపోతే హెడ్డింగ్ థీమ్ చూస్తే దేవుని యొక్క విశ్వాస్యత లేకపోతే నమ్మకత్వము అనేది మనం చూడొచ్చు. దేవుని ప్రజల చరిత్రలో లేకపోతే గాడ్స్ పీపుల్, ఇజ్రాయెలైట్స్, ఇస్రాయేలీలు దేవుని ప్రజలు, ఎన్నుకొనబడిన ప్రజలు, ఆ ప్రజల జీవితాల్లో దేవుడు ఎలాంటి సంఘటనలు జరిగించాడు, ఆ సంఘటనలో దేవుని యొక్క విశ్వాస్యతను ఎలా దేవుడు చూపించాడు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం చూస్తాము, లేకపోతే ఫోకస్ చేయడం చూస్తాము. 2 థింగ్స్ను ఇజ్రాయెలైట్స్ చరిత్రలో లేకపోతే ఇస్రాయేలీల చరిత్రలో మనం చూడొచ్చు. ఒకటి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, నెంబర్ 2 ఫెయిల్యూర్ ఆఫ్ మ్యాన్. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 ఫెయిల్యూర్ ఆఫ్ మ్యాన్. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఫెయిల్యూర్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడట్లేదు, మనిషి యొక్క వైఫల్యం గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని యొక్క విశ్వాస్యత మీదే తను ఎంఫసైజ్ చేస్తున్నట్టు మనము ఇక్కడ చూస్తాం. 2019లో మన జీవితాల్లో చాలా విషయాలు జరిగాయి. కొన్ని లైఫ్స్లో, కొన్ని ఫ్యామిలీస్లో చాలా మంచి విషయాలు జరిగాయి. కొన్ని అయితే అనుకోని సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. వాటినన్నింటినీ మనం మననం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే త్రూఅవుట్ లాస్ట్ ఇయర్ 2019లో దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, ఎలా మనల్ని కాపాడాడు, ఆయన కాపుదలను, ఆయన గైడెన్స్ను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి నేను ఒక 3 హెడ్డింగ్స్ కింద ఈ సాంగ్, ఈ కీర్తనను డిస్కస్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. నెంబర్ 1 గాడ్స్
రిమెంబర్డ్. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమెంబర్డ్. ఆయన యొక్క విశ్వాస్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్. ఎలా బయలుపరచబడింది ఆయన విశ్వాస్యత. నెంబర్ 3, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రెస్పాండెడ్. ఎలా ఆయన విశ్వాస్యతకు మన రెస్పాన్స్ ఏంటి, మన స్పందన ఏంటి అని ఈ 3 హెడ్డింగ్స్ కింద నేను డిస్కస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఫస్ట్ పాయింట్, మొదటి అంశం చూసినట్లయితే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమెంబర్డ్. ఇక్కడ మనము 5-6 వచనాల్లో 5వ వచనం 2వ భాగంలో 105వ కీర్తన మీరంతా తీసి పెట్టుకొని ఉండండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తా మనం చూస్తాం. ఇందాక నేను అనుకున్నాం కదా, మన జీవితాల్లో దేవుడు ఎలా మనల్ని గైడ్ చేశాడు, ఎలా దేవుని హస్తం మనల్ని నడిపించింది అనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవి మంచి ఇన్సిడెంట్స్ లేకపోతే ఈవెంట్స్ అయి ఉండొచ్చు, డార్కర్ ఆర్ బ్లూమియర్ ఈవెంట్స్ లేకపోతే మనం అనుకోని సంఘటనలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ వాటిలో కూడా దేవుని హస్తాన్ని మనం చూడగలిగామా, దేవుడు ఎలా మనల్ని బయటికి నడిపించాడు 2019లో నుంచి అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఒకసారి ఎర్నెస్ట్ హిమ్నెట్ అని ఆయన ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అనే దాని మీద ఆర్టికల్ రాస్తూ ఆయన ఏం చెప్తాడంటే, లీజర్గా ఉండే మూమెంట్స్లో, ఖాళీగా ఉండే మూమెంట్స్లో మనం దర్శించిన స్థలాన్ని, ప్రత్యేకంగా ఏదైనా మనం దృశ్యాలు చూస్తుంటే వాటిని, గ్రేట్ పీపుల్ ఎవరైనా గొప్ప వ్యక్తుల్ని కలిసి ఉంటే లేకపోతే వాళ్ళ గురించి చదివి ఉంటే కూడా వాళ్ళ గురించి మనము రీకాల్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి అని చెప్తాడనమాట. దెర్ ఈస్ వాల్యూ ఇన్ రిమెంబరింగ్ అండ్ రీకలెక్టింగ్ అని చెప్తారు. అంటే మనం రీకలెక్ట్ చేసుకోవడము, జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా విలువైనది. కాబట్టి కీర్తనకారుడు అదే చేస్తా ఉన్నాడు. తన ప్రజల జీవితాల్లో దేవుడు తన విశ్వాసతను ఎలా చూపించాడు అని జ్ఞాపకం చేసుకోవడం మనము ఇక్కడ చూస్తామన్నమాట. కాబట్టి డార్క్ ఈవెంట్స్నే కాదు, ప్రజల జీవితాల్లో కూడా చాలా సంఘటనలు జరిగాయి. వాళ్ళు ఎంతో అవిధేయతను చూపించారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు చాలా మంది అవిధేయతను బట్టి చనిపోవడం కూడా మనం చూస్తాం. అలాంటి ఈవెంట్స్ కూడా జరిగాయి. కానీ ఒక ఈవిల్ నుంచి దేవుడు ఒక మంచిని ఎలా తీసుకొస్తాడు అనేది కూడా ప్రొజెక్ట్ చేయడం మనము ఇక్కడ చూస్తామన్నమాట. వాళ్ళ అవిధేయతను బట్టి, అపనమ్మకాన్ని బట్టి ఎలా వాళ్ళు నాశనం అయిపోయారు, ఎలా ఫెయిల్యూర్ను ఫేస్ చేశారు, ఎలా వాళ్ళు ఓటమిని చూశారు అనేది కూడా ఆయన ఇక్కడ హైలైట్ చేయడము, ఆయన స్ట్రెస్ చేయడం మనము చూస్తామన్నమాట. కాబట్టి ఆయన ఫెయిత్ఫుల్నెస్ను, ఆయన విశ్వాస్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా 2019లో ఏం జరిగాయో తెలియదు. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే, ఈవెంట్స్ జరిగితే వాటిని బట్టి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ వాటిలో కూడా దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, తన హస్తం మనల్ని ఎలా నడిపించింది అని మనం ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని విషయాలు పౌలు ఏం చెప్తాడంటే, పౌలు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడుచు అంటాడు. కొన్ని ఫర్గివెన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాటిని మర్చిపోవాలి. చాలా మటుకు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన అవిధేయతను బట్టి మనకు వచ్చిన వైఫల్యాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాము, కానీ మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకుంటాము. దేవుడైనా మర్చిపోతాడేమో కానీ మన జీవితాలను మర్చిపోకుండా వాటిని అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ వాటిని మాత్రం మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో రిపెంట్ అయి ముందుకు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమెంబర్డ్. మనము దేవుని విశ్వాస్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ చూద్దాము, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్. అది బయలుపరచబడింది, వెల్లడిపరచబడింది దేవుని విశ్వాస్యత. ఇది 7వ వచనం నుంచి 42 వచనాల్లో మనకు కనిపిస్తుంది. దేవుని ప్రజల చరిత్ర నుంచి 2 స్ట్రాండ్స్ మనం ఇందాక చూసాం, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మ్యాన్. ఫెయిల్యూర్ ఆఫ్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ దిస్ ప్రామిస్. నెంబర్ 1, ఆయన వాగ్దానంలో విశ్వాస్యతను దేవుడు బయలుపరిచినట్టు మనము చూస్తామన్నమాట. ఈ వాగ్దానం గురించి మనము ఆలోచిస్తే 7వ వచనంలో మనము చూద్దాము. 8 సెకండ్ పార్ట్లో అబ్రహాముతో తాను చేసిన నిబంధనలు, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణములు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. తర్వాత అబ్రహాముతోనే కాదు, ఇస్సాకుతో, యాకోబుతో కూడా దేవుడు వాగ్దానాన్ని చేసినట్టు చూస్తా ఉన్నాం. సావరీన్ గ్రేస్, దేవుని యొక్క కృపను బట్టి అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. ఎందుకు దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడో మనకైతే తెలియదు, కానీ ఆదికాండం 12వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే, నీ బంధువులు నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పిన వెంటనే ఆయన అబ్రహాము అక్కడ విధేయతను చూపించి, కంప్లీట్గా ఆయన విధేయతను చూపించి వెళ్ళడం, అక్కడి నుంచి తన ద్వేషాన్ని, తన బంధువుల్ని
వదిలిపెట్టి వెళ్ళడం మనము చూస్తాము. అక్కడ దేవుడు తనతో చేసిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ సంతానం వాగ్దాన దేశమైన కనాను స్వతంత్రించుకుంటారు అని చెప్పాడనమాట. అది అబ్రహాము 75 ఏళ్ల ఏజ్, 75 ఇయర్స్ ఆయన ఏజ్, ఆ టైంలో దేవుడు తనతో వాగ్దానం చేయడం మనము చూస్తాము. 99 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అబ్రహాంతో దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. ఇసుక రేణువుల్లాగా, సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా, ఆకాశంలో నక్షత్రాల్లాగా నేను సంతానాన్ని విస్తరింపజేస్తానంటాడు. అక్కడ ఏమీ ఎవిడెన్స్ లేదు, అసలు ఆయనకు ఒక హోప్ లేదు. అయినప్పటికీ అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాడు, చోజన్ పీపుల్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ ముగ్గురికి కూడా దేవుడు అక్కడ ఆ మాట యాకోబులను కట్టడగాను, ఇశ్రాయేలులకు నిత్య నిబంధనగాను స్థిరపరిచినాడు. మనం ఇక్కడ గాడ్స్ క్యారెక్టర్ కూడా చూసినట్లయితే ఆయన నిబంధన దేవుడు, గాడ్ ఆఫ్ కవెనెంట్. ఆయనే ఈ నిబంధనలోకి చొరవ తీసుకొని మనిషితో ఒక నిబంధన రిలేషన్షిప్లోకి వచ్చినట్టు మనము చూస్తాం అన్నమాట. He takes the initiative and enters into covenant relationship with man. మనమైతే దేవుడి దగ్గరికి రాలేదు, మనం దేవుడిని అడగలేదు, కానీ దేవుడే తన చొరవ తీసుకొని మన దగ్గరికి వచ్చి మనతో అబ్రహాముతో ఎలాగ నిబంధన చేశాడో, అబ్రహాముతో ఫిజికల్ డిసెండెన్స్ మనం కాదు కానీ, ఆయన సంతానం కాదు కానీ, స్పిరిచువల్గా మనం ఆయన విశ్వాసం ఉంచడం వలన మనం కూడా ఆయన పిల్లలు అనబడ్డాం. కాబట్టి మనకి కూడా ఆ వాగ్దానం గ్రహిస్తుంది. ఇక్కడైతే దేవుని ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం వాగ్దానం అయితే, మన జీవితాల్లో స్పిరిచువల్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం యొక్క ఆత్మీయ పిల్లలంగా, విశ్వాసమైన పిల్లలంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే చాలా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. మనం చాలాసార్లు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు గాడ్స్ ప్రామిసెస్ వాగ్దానాలు ఎత్తి పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నా జీవితంలో నెరవేర్చమని. అలా కాకుండా ఆత్మీయంగా కూడా ఎన్నో వాగ్దానాలు ఇక్కడ వాక్యంలో మనకు ఉన్నాయి. ఆత్మీయమైన లేకపోతే అబ్రహాం విశ్వాసంగా, అబ్రహాం యొక్క పిల్లలంగా, విశ్వాసంగా నిత్య రక్షణ మనకిచ్చాడు, ఇటర్నల్ సాల్వేషన్. మనం నిజంగా నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించడానికి మనుషులు మాడి లోకములకు వచ్చాయని మాట ఉంది. దేవుడు ఇటర్నల్ సాల్వేషన్ని మనము యూదేతరులము, మనం అసలు యూదులము కాదు. అబ్రహాము ఫిజికల్గా మన పిల్లలకు కానప్పటికీ అలాంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చినట్టు మనము చూస్తామన్నమాట. ఆయన మనల్ని రక్షించి, మన పాపాల నుంచి, మన పాప బంధకాల నుంచి విడిపించి మనం రక్షించడమే కాకుండా నిత్యము ఆయనతో కూడా కలిసి ఉండడానికి కూడా ఆయన ఆ ధన్యతను ఇచ్చినట్టు మనము చూస్తాం. ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో కూడా నెరవేర్చబోతా ఉన్నాడు. ఇటర్నల్ సాల్వేషన్ వరకు ఆయన ఇచ్చినట్టు మనము చూస్తామన్నమాట. కాబట్టి అక్కడ అల్టిమేట్గా ఏం జరుగుతోంది అంటే, దేవుని ఉద్దేశము లేకపోతే దేవుని వాగ్దానాలు మాత్రమే నెరవేర్చబడతా ఉన్నాయి. ఇక్కడ దేవుడు నిబంధన చేయడమే కాకుండా ఆ నిబంధనలు స్థిరపరిచే దేవుడు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అని కూడా మనం నమ్మాలి. మనకు కూడా మన జీవితాల్లో కొన్ని ప్రామిసెస్ ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాటిని క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఈ వాగ్దానం కోసం ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయినప్పటికీ నాకు జవాబు రాలేదు అని మనం చాలాసార్లు దిగులు పడుతూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము చూసినట్లయితే 75 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 100 ఇయర్ వచ్చేంత వరకు, 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయన దేవుని మీద ఆనుకోవడము, లేకపోతే దేవుని కోసం వెయిట్ చేయడము, ఎంత ఓర్పుతో విశ్వాసముతో ఆయన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టు చూస్తాం. అబ్రహాం అయితే కనాను దేశంలోకి ఎంటర్ కాలేదు, కానీ ఆయన డిసెండెంట్స్ ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ఎంటర్ అయినట్టు మనము చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి ప్రామిసెస్ కోసం దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నామో, ఎదురు చూస్తున్నామో నాకు తెలియదు, కానీ 2019లో దేవుడు వాటిని మన జీవితాల్లో ఫుల్ఫిల్ చేశాడో లేదో తెలియదు, కానీ 2020లో అయితే దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుస్తాడని నమ్ముదాం. విశ్వాసంతో, ఓర్పుతో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మాట తప్పని దేవుడు, మాట తప్పుటకు ఆయన నరుడు కాడు కూడా మనము బైబిల్లో చూస్తాం. రెండో పాయింట్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ హిస్ ప్రొటెక్షన్. ఇందాక ప్రామిస్లో దేవుని వాగ్దానంలో ఆయన విశ్వాసత కనబడింది. రెండోది ఆయన ప్రొటెక్షన్లో దేవుని యొక్క విశ్వాసతను, కాపుదలలో ఆయన విశ్వాసతను మనం చూస్తాం. ఇక్కడ 12 నుంచి 15 వచనాల్లో మీరు బైబిల్ చూస్తామండి. 14-15 వచనంలో చూసినట్లయితే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలను కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనివ్వలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించినట్టు మనము చూస్తామన్నమాట. వీళ్ళు
ఈ అబ్రహాము, ఇస్సాకు తర్వాత ఆయన పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక ఫిక్స్డ్ ప్లేస్లో లేదు, వాళ్ళు ఒక ఊరంటూ లేదు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సిన కాపుదల ఎవరు ఇచ్చారు అంటే తిరిగి మళ్ళీ వాగ్దానం చేసిన దేవుడే, నిబంధన చేసిన దేవుడే వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం, కాపుదల మన కాపుదలను మనము చూస్తామన్నమాట. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఎందుకు దేవుడు నేను అభిషేకించిన వారిని అంటా ఉన్నాడు అని మనం చూసినట్లయితే రెసిపియన్స్ ఆఫ్ హిస్ స్పెషల్ ఫేవర్, వాళ్ళకు స్పెషల్ ఫేవర్ దేవుడి దగ్గర నుంచి స్పెషల్ కృప, దయ అనేది వాళ్ళకి దేవుడు కలిగించాడు. కాబట్టి అభిషేకించిన వారిని ముట్టొద్దండి అని వాన్ చేసినట్టు మనము చూస్తాం. నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. నిజంగా వాళ్ళు ప్రాఫిట్స్, ఆ ప్రవక్తలు అంటే కాదు, కానీ ఆ కాలంలో ప్రవక్తలు లేరు. వాళ్ళు డైరెక్ట్గా దేవుడితో యాక్సెస్ ఉంది, సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళని ప్రవక్తలుగా దేవుడు కన్సిడర్ చేస్తున్నట్టు కూడా మనము చూస్తామన్నమాట. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడు, తన నిబంధన ప్రజలను, తన సొంత ప్రజలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఆయన విశ్వాసతని కనపరుస్తాడు. ఒక ఇలస్ట్రేషన్ ఇక్కడ చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి ఆఫ్రికాలో ఒక 9 years గర్ల్, 9 ఏళ్ళ వయసున్న అమ్మాయి ఏం చేసిందంటే యేసు ప్రభు నమ్ముకుంది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా వికెట్ పీపుల్. వాళ్ళు అమ్మాయి యేసు ప్రభు నమ్ముకుంది కాబట్టి ఆ ఫెయిత్ నుంచి, ఆ విశ్వాసం నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి ఒక క్రిస్టియన్ గ్రూప్తో వెళ్ళడము, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బాగా ఇంట్లో కొట్టి పడేయడం చేసేవాళ్ళు. ఒకసారి చాలా విసిగిపోయి వాళ్ళ మదర్ ఏం చేసిందంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అడవిలో ఒక చెట్టుకు కట్టడం చేస్తుందన్నమాట. అలాగైనా ఆ అడవిలో లయన్స్, సింహాలో, పులిలో వచ్చి ఆ అమ్మాయి భయపడి ఏం చేస్తుంది, దేవుడిని వదిలిపెట్టచ్చు, ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టచ్చు అని ఆమె అనుకుంది. కానీ ఆ రాత్రంతా అమ్మాయిని అలాగే చెట్టు పెట్టేసింది. మార్నింగ్ ఒక క్రిస్టియన్ గ్రూప్ నుంచి ఒక ఆయన వచ్చి ఆ అమ్మాయిని చూశాడు. ఏమైంది, అసలు బ్రతికే ఉందా లేదా అని చూసినట్లయితే అక్కడ ఆ అమ్మాయికి ఉన్న చెట్టు చుట్టూ 5 గజాల దూరంలో లయన్స్ యొక్క జాడలు చూశాడనమాట. ఆ లయన్స్ అన్ని తిరిగినాయి కానీ 5 గజాల దూరంలోనే ఉంది. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడము చూసి ఈ అమ్మాయి కూడా పులిని, సింహాన్ని చూసింది. తర్వాత మార్నింగ్ అయిన తర్వాత ఆమెకు ఎలాంటి కథ గుర్తొచ్చిందంటే దానియేలు స్టోరీ అమ్మాయికి గుర్తొచ్చింది. దానియేలు కూడా సింహాల బోనులో వేసినప్పుడు ఎలా దేవుడు తనను రక్షించాడు అనేది అమ్మాయి గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించాము. ఆమెకి ఏమాత్రం హామ్ జరగకుండా దేవుడు ఆమెను ప్రొటెక్ట్ చేయడం మనము చూస్తామన్నమాట. కాబట్టి కీర్తనలు 91లో కూడా ఉంటుంది కదా, నీ ప్రక్కలు 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మందికి కూడినా కూడా అపాయం ఎదురు రాదు. 2019లో దేవుడి ప్రొటెక్షన్ కింద మనం ఉన్నాం, దేవుడి కాపదలలో మనం ఉన్నాం. మనం ఈరోజు చర్చలో కూర్చున్నాము, సంఘ ఆరాధనలో ఉన్నాము అంటే కేవలము దేవుడు మనల్ని కాపాడబట్టి, మనల్ని ప్రొటెక్ట్ చేయబట్టి ఎలా ఉన్నాం. ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రమాదం పొంచుకొని ఉంటుందో తెలియదు, కానీ దేవుడు మనకు స్పెషల్ గ్రేస్ ఇచ్చి మనల్ని కాపాడినట్టు మనము చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు ఏది జరిగినా అది మనకు హాని జరగకుండా, అది మనల్ని హర్ట్ చేయకుండా ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడతాడనమాట. కానీ ఏదైనా జరిగినా కూడా అది ఆయన నాలెడ్జ్తోనే, ఆయన తెలిసి అది జరుగుతుంది అని కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు మన జీవితాల్లో కొన్నింటిని అలౌ చేస్తాడని మనము నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ దిస్ ప్రొటెక్షన్, ఆయన కాపుదలలో దేవుని యొక్క విశ్వాసతను మనం గమనించగలం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ పెయిన్ మనము 105, 16, 22, 16-22 వచనాల్లో చూసినట్లయితే అక్కడ దేవుడు దేశం మీదికి కరువు రప్పించెను. మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, కరువులు, భూకంపాలు, తుఫానులు. ఇవన్నీ వేరే వాళ్ళతో పాటు మనం కూడా అఫెక్ట్ అవుతాం. అక్కడ మనకేం ఎగ్జామ్షన్ లేదు. అలాంటి పరిస్థితులు దేవుడు అలౌ చేస్తాడు. ఇక్కడ కూడా ఆ దేశం మీదికి కరువు వచ్చింది, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేయబడింది. వారికంటే ముందు ఆయన ఒకరిని పంపించాడు. మనం చూస్తాం, ఆయన ఎవరు అంటే యోసేపుని పంపించడం మనము చూస్తాం అన్నమాట. యోసేపు సంగతి మనం అందరికీ తెలిసిందే. ఇక్కడ బాధలో, శ్రమలో, లేకపోతే పెయిన్లో దేవుని యొక్క విశ్వాసతను యోసేపు విషయంలో మనము చూడొచ్చు అనమాట. జోసెఫ్ గురించి మనం చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్ ఏజ్ నుంచి ఆ టైంలో నుంచి మనము వింటూ ఉంటాం. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు, రాహేలుకు పుట్టిన కుమారుడు. ఎంతో ప్యాంపర్డ్ సన్ అని చెప్తాడనమాట. ఆయన చాలా ప్యాంపర్ చేయబడ్డాడు, గారాబంగా పెరిగాడు. కానీ ఆయనకి ఏం జరిగింది, ఎక్కువ తన తండ్రి తనను ప్రేమించడం చూసి తన సహోదరుడు పగబట్టడం చూశాను. తర్వాత ఆయన 2 కళలు కన్నాడు. కళలు కన్నందుకు కూడా
వాళ్ళ సహోదరులు ఏం చేశారు, పగబట్టారు. ఆ కళలు ఏంటో కూడా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ కళల్లో ఆయన అధికారిగా ఉంటాడు, వీళ్ళంతా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్టు కళలు అంటాడు. ఆ కళలు బట్టి కూడా అక్కడ వాళ్ళ మీద పగబట్టడం. కాబట్టి ఆయనను తీసుకెళ్లి చంపాలనే ప్రయత్నంతో ఒక గుంటలో వేసి తిరిగి ఇష్మాయేలీలకు ఆ వ్యాపారస్తులకు ఆయనను అమ్మడం కూడా మనము చూస్తామన్నమాట. తర్వాత ఆయన పోతీఫరింటికి బానిసగా వెళ్తాడు. ఒక స్లేవ్ బాయ్గా ఏజ్ ఆఫ్ 17 years, 17 సంవత్సరాలప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇష్మాయేలీలకు అమ్మి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్కు అమ్మడం మనం చూస్తాం. పోతీఫర్ దగ్గర ఆదికాండం 39వ అధ్యాయంలో ఏం జరిగిందో చూస్తాము. పోతీఫర్ భార్య ఆయనను శోధించడము, ఆమెతో పాపం చేయమని అడగడము. కానీ ఇక్కడ యోసేపు దేవుని కోసము నిలబడడం, పాపం చేయకుండా రాజీ పడకుండా ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా అక్కడ నిలబడడం మనము చూస్తామన్నమాట. యోసేపు జీవితంలో ఎవరు లేరు, చాలా ఒంటరి పరిస్థితి, తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసాడు. ఎంతో తనను ప్రేమించిన తండ్రి సహోదరులు తను వేరే వాళ్ళకి అమ్మి వేశారు, వేరే దేశానికి ఒక బానిసగా వచ్చాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో ఫెయిత్ఫుల్గా ఉన్నట్టు మనం చూస్తాం. నమ్మకమైన ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని కూడా ఒక చోట కీర్తనకారుడు చెప్తాడనమాట. కాబట్టి ఆయన ఎంతో శ్రమలు పడినట్టు కూడా మనము చూస్తాం. ఏమిటంటే ఆయన జైల్లో వేసి చెయ్యని నేరాన్ని జైల్లో వేయడం వల్ల ఆయన ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు జైల్లో కట్టాడు. ఆయనకు వాగ్దానం చేశాడు దేవుడు, ఈయన కూడా కళలు వచ్చాయి, నువ్వు ఫ్యూచర్లో మంచి రూలర్ అవుతావు అని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎక్కడుందని వాగ్దానము అసలు ఎక్కడ ఛాయలో కూడా కనిపించలేదు. ఆయన తీసుకెళ్లి జైల్లో వేయడం, జైల్లో సఫర్ అవ్వడం మనము చూస్తామన్నమాట. కానీ దేవుడు ఎందుకు ఇదంతా అలౌ చేశాడు అంటే అక్కడ మనము త్రూ దీస్ ట్రయల్స్ జోసెఫ్ ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు కనిపించేటట్టు చేశాడు. యోసేపును బానిసగా అమ్మేటట్టు చేశాడు. వెళ్ళి అక్కడ జైల్లో ఉండేటట్టు చేశాడు. జైల్లో చాలా రోజులు ఉన్న తర్వాత ఫరో రాజుకు కల రావడం, ఆ కలభావం చెప్పడానికి మళ్ళీ తనను పిలవడం, తనను అధికారిగా, అధిపతిగా, రూలర్గా అక్కడ చేయడం మనము చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి అక్కడ ఆయన సఫరింగ్కి గురయ్యాడు, శ్రమ పడ్డాడు, పెయిన్ గుండా, బాధ గుండా వెళ్ళినట్టు మనము చూస్తాము. దేవుని దృష్టిలో సఫరింగ్ ప్రిసీడ్స్ గ్లోరీ అని ఉంటుందన్నమాట. అంటే 1 Peter 5:10లో మహిమ రాకముందు శ్రమ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రమ తర్వాత మహిమ, కొంతకాలము శ్రమ తర్వాత మనకు మహిమ పరచబడతామని మాట 1 Peter 5:10లో ఉంటుంది. బీయింగ్ ఎ సర్వెంట్ ప్రిసీడ్స్ బీయింగ్ ఎ రూలర్. ఒక సర్వెంట్గా ఉన్నప్పుడు మనం రూలర్గా కూడా అవుతాము, దేవుడు చేస్తాడు అనేది మాత్రం 21లో మనం అక్కడ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు గురించి విన్నప్పుడు 5 తలాంతులు ఆయనను 10 చేస్తాడు, 2 తలాంతులు 4 చేసినప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెము మన మీద నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను, అధికారిగా చేస్తాను అని చెప్పాడు. అక్కడ ఆయన రూలర్గా చేయడం మనము చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ యోసేపు శ్రమ పడిన తర్వాత, అన్ని రోజుల శ్రమ తర్వాత, బాధ తర్వాత, ఆ సఫరింగ్ తర్వాత ఆయన దేవుడు లిఫ్ట్ చేయడము, అత్యున్నత స్థాయికి, స్థితికి తీసుకురావడం మనము చూస్తాం. దాసుడు నుంచి అధిపతికి, ప్రిజన్ నుంచి ప్యాలెస్కు దేవుడు యోసేపుని తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాం. ఫరో మీద తర్వాత ఆదికాండంలో వెళ్ళి చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫరో ఏం చెప్తాడంటే, నేను సింహాసనం మీద మాత్రమే ఉన్నాను, నా తర్వాత నువ్వే సెకండ్ రూలర్ ఆఫ్ ద ఈజిప్ట్ వచ్చేసి యోసేపు అన్నమాట. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, వేరే పరదేశి, అట్లాంటి ఆయన తీసుకొచ్చి దేవుడు ఎంతగా తనను హెచ్చించాడు అని చూస్తే ఆయన పడ్డ సఫరికి, ఆయన శ్రమలకు అక్కడ దేవుడి ఉద్దేశాలు నెరవేర్చబడటానికి ఆయన తీసుకొని వచ్చి ఒక రూలర్ ప్లేస్లో వచ్చినట్టు మనము చూస్తామన్నమాట. ఇక్కడ యేసు ప్రభువు కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన కూడా ఎంతో శ్రమ పడ్డాడు. నీకోసం, నా కోసం. మనం రీసెంట్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము. మన జీవితాల్లోకి ఆయన రక్షణను తీసుకురావడానికి తనే మన పాపాలన్నింటినీ సిలువలో భరించి, సిలువలో మోసి ఆయన చనిపోయినట్టు చూస్తాం. ఆయన సఫరింగ్ మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క శ్రమను తర్వాత దేవుడు తనను అన్ని నామముల కన్నా పై నామమును దేవుడు తండ్రి అయిన దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తామన్నమాట. ఆయన ఒక దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత అత్యున్నతమైన స్థాయిలో యేసు ప్రభును దేవుడు తండ్రి అయిన దేవుడు నన్ను కూడా ఉంచినట్టు కూడా మనము చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనేది సఫరింగ్లో, లేకపోతే శ్రమలో, బాధలో మనము మనం ఆయన ఫెయిత్ఫుల్నెస్ను మనము చూడగలం అనమాట. తర్వాత ఆయన సహోదరులు అక్కడికి వస్తారు. ఆయన రూలర్గా ఉన్నప్పుడు అక్కడ కూడా కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఏమైతుందంటే వాళ్ళంతా జోసెఫ్ బ్రదర్స్ అంతా అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆదికాండం 45:8, 50:20లో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించను.
వేచి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఆయన 13 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. కానీ మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ప్రార్థనలకు జవాబు రావు, కొన్ని ఏళ్ళైనా కూడా రావు. కానీ ఇక్కడ మనము అబ్రహాము చూసాం, ఎన్ని ఏళ్ళు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత యోసేపును కూడా చూస్తా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు ఆయన వెయిట్ చేసినట్టు చూస్తా ఉన్నాం. వెయిట్ చేసిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్టు, ఆయన రూలర్గా చేసినట్టు మనము చూస్తామన్నమాట. కాబట్టి దేవుడు తన సమయంలో, తన వేలు, తన పద్ధతిలో దేవుడు తన పని జరిగించుకుంటాడు అనమాట. ఇక్కడ యోసేపు ఇంత ఫెయిత్ఫుల్ సర్వెంట్గా ఎలా ఉండగలిగాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అక్కడ ఆయనకు 3 రిసోర్సెస్, దేవుని యొక్క 3 రిసోర్సెస్ ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. నంబర్ 1 ప్రామిస్ ఆఫ్ గాడ్, నంబర్ 2 ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నంబర్ 3 గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం ఆయనతో ఉంది. అసలు అక్కడ చదువుకోవడానికి బయట ఉందో లేదో, సహవాసం ఉందో లేదో, మళ్ళీ సంఘం ఉందో లేదో, ఏమీ లేదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, అయినప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. నేను ఏలాగో ఈ దుష్కార్యములు చేయగలను, దేవునికి విరోధంగా ఈ దుష్కార్యములు చేయగలను అని పోతిఫర్ భార్య తనను టెంప్ట్ చేసినప్పుడు, శోధించినప్పుడు ఆయన మాట్లాడడం మనము చూస్తామన్నమాట. కాబట్టి దేవుని వాగ్దానం, దేవుని వాక్యము తనతో ఉన్నట్టు మనము చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి శ్రమల గుండా, సమస్యల గుండా, కష్టాల గుండా వెళ్తున్నామో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు మనతో ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి మనం శోధించబడుతున్నప్పుడు కూడా, యేసు ప్రభు కూడా శోధించబడినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి చూపించినట్టు మనం చూస్తాం. కాబట్టి స్టాన్లీ గారు, బ్లెస్సింగ్ మిషన్ ఫౌండర్ స్టాన్లీ అంటే ఏం చెప్తారంటే, సాచురేట్ యువర్ సోల్స్ ఆర్ హార్ట్స్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ హృదయాలలో సమృద్ధిగా దేవుని వాక్యాన్ని ఉంచుకోండి, లేకపోతే సాచురేట్ చేయండి. సాచురేట్ యువర్ హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చదువుతూ ఉంటాం వాక్యాన్ని, ఉదయాన్నే లేస్తున్న ఎలా బైబిల్ చేసి చదవడం, లేకపోతే ఒక వర్ష చదువుకొని వెళ్ళిపోవడం అలా చేయడం కాదు. కానీ మన శ్రమల్లో, బాధల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ వాక్యం మనల్ని ఎంతో ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, ఓదార్చేదిగా ఉంటుంది. కాబట్టి అలాగా యోసేపు ఉండగలిగాడు. దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని పట్టుకున్నట్టు మనం చూస్తాం. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము ఎక్కడ చదివినా, మన ఆదికాండంలో యోసేపు గురించి చదివినప్పుడు యోసేపులకు దేవుడు తోడై ఉండేది కనుక, యోసేపులకు దేవుడు తోడై పోతిఫర్ ఇంట్లో తోడుగా ఉన్నాడు, చెరసాలలో తోడుగా ఉన్నాడు, ఆయన ఒక రూలర్ అయినప్పుడు కూడా తోడుగా ఉన్నట్టు మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధి తనతో ఉంది, దేవుని ప్రెజెన్స్ తనతో ఉంది. మనం కూడా ఆయన ప్రెజెన్స్ 2019లో ఫీల్ అయ్యామా? ఆయన సన్నిధిని మనందరం ఫీల్ అయ్యామా? 2020కి ఆయన సన్నిధి నాతో, మాతో ఉండాలి అని మనం కోరుకుంటున్నామా? ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినా సరే మనము ధైర్యంగా ముందుకు కొనసాగగలుగుతాం. నంబర్ 3 గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప యోసేపుతో ఉన్నట్టు కూడా మనము చూస్తామన్నమాట. ఇక్కడ తన సహోదరులు తన మీద పగబట్టి ఎంత తను హామ్ చేయాలని చూసినా కూడా తను క్షమించగలిగాడు. కాబట్టి ఫర్గివ్నెస్ ఎలా వచ్చింది, ఎలా క్షమించగలిగాడంటే బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుని కృప ఆయన మీద ఉంది. ఆ కృపను ఆయన వాడుకొని ఆయన తన సహోదరులను క్షమించినట్టు కూడా మనము చూస్తామన్నమాట. కాబట్టి గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ పెయిన్. బాధలు, కష్టంలో ఎలాగ దేవుని విశ్వాస్యత కనపడుతుంది అనేది వెల్లడి అవుతుంది అని చూసాం. ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడటానికే యోసేపు శ్రమపడ్డట్టు చూస్తాం. తర్వాత యోసేపు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన్ను పరీక్షించినట్లు మనం చూస్తాం. వర్స్ 19, 19 చూడండి. యెహోవా వాక్కు వదని పరిశోధించుచుండెను. ఎప్పటి వరకు? అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు, ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా దేవుడు ఆయన టెస్ట్ చేసినట్టు, పరీక్షించినట్టు మనము చూస్తామన్నమాట. అబ్రహాము కూడా చూస్తాము, దేవుడు ఆయన్ను పరీక్షించినట్టు. మనకు ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు ఆయన ఏమాత్రం మాట్లాడకుండా బలి ఇవ్వటానికి రెడీ అయినట్టు మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 10:13లో ఏముంటుందంటే, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేదు, తప్పించుకొని మార్గం కూడా. మనం ఎంత బేర్ చేయగలమో, మనం ఎంత తట్టుకోగలమో అంతవరకే దేవుడు మనకు శ్రమను లేకపోతే పరీక్షను కలగజేస్తాడు. ఇక్కడ శోధన అని కొరింథీలో రాయబడింది, కానీ దీన్ని శోధన కాదు, పరీక్ష, టెస్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని శోధించాడు, సాతాను మాత్రమే శోధిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు. కాబట్టి మనం సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని పరీక్షించడు, లేకపోతే శ్రమ పెట్టాడు. తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకి చూపించే దేవుడుగా ఉంటున్నాడు. త్రూ దీస్ ట్రయల్స్ జోసెఫ్ వాజ్ మేడ్ స్ట్రాంగ్. ఈ శ్రమల వలన ఆయన ఎంతో స్ట్రాంగ్గా తయారైనట్టు మనము చూస్తాం. ఇక్కడ 18వ వచనంలో
చూసినట్లయితే వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణములు బాధించారు. ఇనుములాగా స్ట్రాంగ్ అయినట్టు ఒక కామెంటేటర్ చెప్తారు, ఒక వ్యాఖ్యానకర్త. ఎలాగా ఆయన ఎంత స్ట్రాంగ్ అయ్యాడు. మన జీవితాల్లో శ్రమలు వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు మనలో దేవుడు ఎందుకు అలవ చేశాడబ్బా అంటే దేవుడు దేశాన్ని నిర్వహించడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి, లేకపోతే ఆయనకు దగ్గరగా జరగడానికి, ఆయన మీద ఆధారపడటానికి, విశ్వాసం నేర్చుకోవటానికి, లేకపోతే విధేయత నేర్చుకోవటానికి, సహనత నేర్చుకోవటానికి అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే ఆయన సారూప్యంలోకి రావడానికి, ఆయన ఇమేజ్లోకి రావడానికి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని చెట్లు ఉంటాయి, ఎప్పుడు తుఫానుకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, తుఫాను గాలులకు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మనం కూడా తుఫాను లాంటి శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో అలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా మనము తయారవుతాం. అదేవిధంగా ఆయన సారూప్యము, ఆయన స్వరూపము మనలో వచ్చేంత వరకు దేవుడు మనలో శ్రమల పాలు చేస్తాడు, కష్టాలు తీసుకొని వస్తాడట మన జీవితాల్లో. ఎలాగా ఇక్కడ చూసినప్పుడు బంగారు మనము కొలిమిలో వేసి కంసాన్ని కాలుస్తున్నప్పుడు ఆ దగ్గర మలినమంతా పోయి అల్టిమేట్గా ఆయన ఫేస్ లేకపోతే ఇమేజ్ ఆ గోల్డ్ పీస్లో కనిపించేంత వరకు హై టెంపరేచర్కి ఆయన గురి చేస్తాడంట. ఎలాగా ఇట్లాగా బంగారుని బయటికి ఎలా తీసుకొని వస్తాడో అలాగా దేవుడు కూడా మనం శ్రమ పెట్టిన పిమ్మట మనము ఆయన ఇమేజ్లోకి, ఆయన స్వరూపంలోకి వచ్చేంత వరకు ఆయన మనలో కష్టపెడతాడు, లేకపోతే శ్రమల గుండా తీసుకెళ్తాడు అని ఇక్కడ చూపిస్తా ఉంది. కాకపోతే ఆ శ్రమల్లో కూడా మనము ఆయన విశ్వాస్యతను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నామా, ఆయన విశ్వాసత మనము అనుభవిస్తూ ఉన్నామా, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ దిస్ పవర్. 105:23 నుంచి 36 వచనాలు చూసినట్లయితే మనం యోసేపును చూసాము. తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఎలాగా కనానుకు వచ్చారు, ఎలా దేవుడు మిరాకిలస్ని అద్భుత రీతిగా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడని వర్సెస్ మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ప్లేగ్స్, అక్కడ సూచక క్రియల గురించి మాట్లాడడం మనము చూస్తామన్నమాట. 27వ వచనము, వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను మహాదేశంలో మహత్కార్యములను జరిగించింది. కాబట్టి ఇక్కడ ప్లేగ్స్ 10 పెగ్గులు మనకందరికీ తెలిసిందే. మనము నిర్గమకాండంలో చదివినట్లయితే మనకు కనిపిస్తాయి. ఈ ప్లేగ్స్ అనేది ఎందుకు ఇక్కడ కీర్తనకారుడు మెన్షన్ చేశాడు అంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఎంత సుప్రీం గాడ్, సావరీన్ గాడ్, శక్తిమంతుడు. ఆయన ముందు ఆ ఈజిప్టులో, ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు ఏమాత్రం పనికిరాడని చూపించడానికి, అక్కడ ఐగుప్తీయులను వార్న్ చేయడానికి, ఇశ్రాయేలీయులకు తన శక్తిని కన్విన్స్ చేయడానికి, తన శక్తిని చూపించడానికి దేవుని జడ్జిమెంట్గా కూడా ఈ సూచక క్రియలు ఉన్నాయి అని ఆయన చెప్తాడనమాట. కాబట్టి అక్కడ సుప్రీమసీ ఆఫ్ గాడ్, ఆయన యొక్క శక్తిని దేవుడు కనపరిచినట్టు చూస్తామన్నమాట. ఇక్కడ 5-6 ప్లేట్స్ లేవు, 5-6 ఇవి తెగులు లేవు. అంధకారంతో స్టార్ట్ చేశాడు. అంధకారంలో 9th ప్లేట్, అది 9వ ప్లేట్. ఇక్కడ వీళ్ళు పూజించే దేవతల్లో నైలు నది ఒకటి, సూర్యుడు ఒకటి. సూర్యుని దేవుడుగా వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి దేవుడు 3 రోజులకు అంధకారం కమ్ముకున్నట్టు మనం చూస్తాం. తర్వాత నైలు నదిని వాళ్ళు దేవుడుగా పూజిస్తారు. నైలు నదిలో నీళ్ళని రక్తంగా మారడం కూడా మనము చూస్తామన్నమాట. కాబట్టి అక్కడ కండెమ్నేషన్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, దేవుడు ఆ దేవులను, ఐగుప్తు యొక్క దేవుళ్ళని ఎలా ఖండించాడు అని కూడా మనము చూస్తామన్నమాట. తర్వాత అంధకారం వచ్చింది, జోలిగలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, దోమలు, వడగండ్ల వాన, అగ్నిజ్వాలలు, తర్వాత చెట్లన్నీ కూడా విరగొట్టబడ్డాయి, మిడతలు వచ్చాయి, చీడ పురుగులు వచ్చేసాయి. ఆఖరికి ప్రథమ సంతానాన్ని కూడా దేవుడు హతం చేశాడు. తన ప్రజల్ని కష్టపెడుతున్న ఐగుప్తీయులను ఎంతో నాశనం చేయడం అక్కడ మనం చూస్తాం. అంతకుముందు వీళ్ళు 400 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవుడు ఇచ్చిందేమో మీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఇచ్చిన వాగ్దానం, కనానికి వెళ్తారు, కాలు నీళ్ళు ప్రవహించే దేశం అనే వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడేమో వీళ్ళు బానిసలుగా ఐగుప్తీయుల చేతుల్లో నలిగిపోతున్నట్టు మనం చూస్తామన్నమాట. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్తాడు, నేను ప్రజల బాధను నిశ్చయంగా చూచుకుని నీ మొరలు వింటిని, దుఃఖములు తెలిసే ఉన్నది, వాళ్ళ దుఃఖాలు నాకు తెలిసే ఉన్నది అని చెప్తాడనమాట. ఆయన పాస్టర్స్ ఇక్కడ చెప్తాను, ఆయన మళ్ళీ తన కవరెంట్ గుర్తు చేసుకున్నట్టు, తన నిబంధనలు గుర్తు చేసుకున్నట్టు చూస్తాం. ప్రజల బాధలను నిశ్చయముగా చూస్తుంది. ఆయన చూసే దేవుడు. నువ్వు నేను ఏ సమస్యలో ఉన్నామో, 2019లో దేని నుంచి వచ్చామో బయటకు తెలియదు, మరి 2020 ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన మన బాధను చూసే దేవుడు, మన మొరలు వినే దేవుడు, మన కన్నీళ్లను తుడిచే దేవుడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు తన ప్రజల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అంతే ప్రేమతో, అంతే
కన్సర్న్తో మన పట్ల కూడా దేవుడు మనల్ని ట్రీట్ చేస్తున్నట్టు మనము చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఇన్ని తెగుళ్ళను తీసుకొచ్చి ఆఖరికి ప్రథమ సంతానం ఫరో కుమారుడు దగ్గర నుంచి ఆఖరికి తొలిచూలు పశువుల పిల్లల్ని కూడా అక్కడ దేవుడు డిస్ట్రాయ్ చేయడము, నాశనం చేయడం మనము చూస్తామన్నమాట. ఇక్కడ త్రీ ప్లేట్స్ ఉన్నాయి కదా, వాటిలో 3 ఐడియాస్ దేవుడు ఏం చేశాడని చూసినట్లయితే డిస్ట్రక్షన్ ఆఫ్ ఈజిప్ట్స్ గ్లోరీ, ఐగుప్తు యొక్క గ్లోరీని నాశనం చేశాడు, మహిమను నాశనం చేశాడు చూస్తాం. మనం ఇందాక చూసాం కదా, నైలు నది అంతా రక్తంగా మారిపోయింది, అక్కడ ఉన్న రాయల్ ప్లేసెస్ అంతా రాజభవనాలంతా కప్పలతో నిండినట్టు మనము చూస్తాం. డిఫైనింగ్ ద రాయల్ ప్లేసెస్, హంబ్లింగ్ ఆఫ్ ఈజిప్ట్స్ ప్రైడ్, స్పాయిలింగ్ ఆఫ్ ఇట్స్ క్రాప్స్, అక్కడ వాళ్ళ గర్వాన్ని దేవుడు అణచివేసినట్టు మనం చూస్తామన్నమాట. వాళ్ళ పంట పొలాలన్నీ నాశనం అయిపోవడం మనము ఆ గర్వాన్ని దేవుడు అణచినట్టు మనం చూస్తాం. తర్వాత వాళ్ళ హోపులు, నిరీక్షణను నాశనం చేసినట్టు కూడా మనము చూస్తాం. ఎలాగంటే డెత్ ఆఫ్ ద ఫస్ట్ బాండ్, ప్రథమ సంతానం చనిపోవడం ద్వారా వాళ్ళ హోప్ కూడా నశించింది. కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళ గ్లోరీని, వాళ్ళ ప్రైడ్ని, వాళ్ళ హోప్ని కూడా నాశనం చేశారు. వాళ్ళు ఎవరు అంటే దేవుని ప్రజల్ని కష్టపెట్టిన వాళ్ళు, దేవుని ప్రజలకు శత్రువులు అని గుర్తి. కదా దేవుడు కూడా మన పట్ల ఎవరైనా అలా ట్రీట్ చేస్తుంటే, మనల్ని ట్రీట్ చేస్తుంటే, వాళ్ళని హామ్ చేయాలని చూస్తామంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. మన శత్రువుల గురించి పగ తీర్చుట ఆయన పని. కాబట్టి మన పని అనక్కర్లేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన గురించి ఆయన కేర్ తీసుకునే దేవుడు అనే అష్యూరెన్స్ మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు. తర్వాత గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్డ్ ఇన్ హిస్ ప్రొవిజన్, మనము ఆయన ప్రొవిజన్లో దేవుని యొక్క విశ్వాస్యతను చూస్తాం. ఎంతో అద్భుత రీతిగా ట్రయంఫెంట్ ఎగ్జిట్ ఆర్ ఎక్సోడస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ మనం చూస్తాం. ఎంతో మహిమాన్వితంగా అద్భుత రీతిగా అక్కడి నుంచి వాళ్ళు ఐగుప్తుల నుంచి బయటికి రావడం చూస్తాం. దేవుడు ఎలా మనం బయటికి తీసుకొని వచ్చాడో మనం చూస్తాం. 37 నుంచి 42 వచనాలు వెండితో, బంగారుతో, తర్వాత పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, వాళ్ళకి ఆహారంగా ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఊరేళ్ళను పంపించాడు, నీళ్ళ కోసం బండను చీల్చి నీళ్లను పంపించినట్టు మనం చూస్తాం. ఆయన వాళ్ళ నీడ్స్ అన్నింటి గురించి కేర్ తీసుకున్నట్టు, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చినట్టు మనము చూస్తాం. కాబట్టి వాళ్ళు ఎందుకు అంటే దే ఆర్ సెపరేట్ అండ్ చోజన్ పీపుల్, అని వాళ్ళంతగా వాళ్ళ పట్ల కన్సర్న్ కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ నీడ్స్ అన్నింటినీ తీర్చాడు. ఆ అడవిలో, అరణ్యంలో వాళ్ళు ఎంతగానో దేవుడు విసిరించారు. వాళ్ళు ఎంతో ఫెయిత్లెస్గా ఉన్నారు. ఎంతకంటే ఒక బంగారు దూడం తీసుకొని వచ్చేదానికి విగ్రహ పూజ చేయటం, తర్వాత దేవుని మీద గొలుగుతా, సనుగుతా, తర్వాత ఆ వాగ్దాన దేశంలోకి ఎంత రాకముందు కూడా దేవుని ఎంతగానో బాధ పెట్టినట్టు ఇశ్రాయేలును చూస్తాం. అయినప్పటికీ ఈ నెవర్ ఫెయిల్స్ us అనే మాట ఇశ్రాయేలు పట్ల ఆయన నెరవేర్చుకున్నట్టు మనము చూస్తాం అన్నమాట. వాళ్ళ ఆ ప్రజల్ని వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి ట్రీట్ చేయలేదు. కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏంటో ఆయన నిబంధన చేశాడు. తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాల దేవులను పోషించినట్టు మనము చూస్తాం. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును, టు సప్లై ఆల్ అవర్ నీడ్స్ అండ్ నాట్ టు ఫుల్ఫిల్ ఆల్ అవర్ వాంట్స్ అండ్ డిమాండ్స్. మన డిమాండ్స్ తీర్చడానికి కాదు, కానీ మన అవసరతలను ఫిజికల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ నీడ్స్ కావచ్చు, వీటన్నిటిని తీర్చడానికి ఆయన శక్తిమంతుడు. 2019లో మన అవసరతలన్నీ ఇచ్చిన దేవుని విశ్వాస్యతను నువ్వు నేను అనుభవించామా. తర్వాత 43వ వచనం చూసినట్లయితే ఆయన తన ప్రజల సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాడు. ప్రజలు సంతోషంగా బయటకు రావడం చూస్తాం. రిజాయిసింగ్ అండ్ షౌట్స్ ఆఫ్ జాయ్ దే కేమ్ అవుట్, వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావడం మనము చూస్తాం అన్నమాట. అసలు సీక్రెట్ ఆఫ్ జాయ్ అంటే ఏంటి అని చూస్తే కౌంట్ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వాన్ని మనం గుర్తు చేసుకోవడమే జాయ్, సీక్రెట్ ఆఫ్ జాయ్ అనేసి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు అనమాట. మనం 2020లోకి ఎంటర్ కాబోతున్నాం. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటపడ్డారు, వాళ్ళు కనానులోకి వెళ్ళబోతున్నారు. మనల్ని కూడా ఆత్మీయంగా యేసు ప్రభు మనం కూడా పాప బంధకాల్లో, పాప దాస్యం కింద ఉన్న మనల్ని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినట్టు మనము చూస్తామన్నమాట. తన ప్రాణాన్ని పెట్టి, తన ఆఖరి రక్త బిందువు కారణంతగా శ్రమపడి, చనిపోయి, పాతి పెట్టబడి 3వ రోజు లేచి ఆయన ఆరోహణమై నిన్ను నన్ను తనతో సమానంగా కూర్చోబెట్టడానికి ఆయన వెళ్ళాడు. అలాంటి హోపులు, నిరీక్షణను దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని కూడా ఆయన విడిపించిన దేవుడు. వాళ్ళు వాగ్దాన దేశమైన కనానికి వెళ్తున్నారు, మనం కూడా పర్మనెంట్
డెస్టినీ మనం ఏంటి అని చూసినట్లయితే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవానికి లేకపోతే పరలోకానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో మనం ఉన్నాము. ఇప్పుడు 2020లోకి ఎంటర్ కాబోతున్నాం. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎన్నో మనకు డౌట్స్, ప్రశ్నలు ఉంటాయి కదా. అన్నోన్ ఫ్యూచర్, కవర్డ్ ఇన్ డార్క్నెస్. కానీ మనకి ఏమీ తెలియదు మన 2020 ఎలా ఉండబోతుందో. పిట్ ఫాల్స్ ఉండొచ్చు, డేంజర్స్ ఉండొచ్చు, వీటన్నిటిని కూడా మనము వాటి గురించి భయపడతా ఉంటాం. కానీ నా ఫ్యూచర్ను ఎరిగిన వాడు, హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ అని నేను నీకు నాకు ఆ అష్యూరెన్స్ ఉంటే కదా మనం ఎంతో ధైర్యంగా 2020లోకి అడుగు పెట్టగలం. ఎందుకంటే ఆయన నీకు నన్ను ఎరిగిన దేవుడు, నీకు నాకు ఏం కావాలో ఆయన ఎరిగిన దేవుడు, తెలిసిన దేవుడు. కాబట్టి ఆయన మనకు బెస్ట్నే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఇస్తాడు. కాబట్టి ఇక్కడ గాడ్ విల్ గైడ్ us స్టెప్ బై స్టెప్. ఒక్కొక్క స్టెప్లో ఆయన 2020లో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ఒక మనిషి కాలు చీకట్లో రాత్రి ఒక ల్యాండర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ల్యాండర్ కలిగి ఎంత ఉంటుందంటే ఒక స్టెప్ వేస్తే ఆ స్టెప్ మాత్రమే వెలుగు వస్తుంది, ఇంకొక స్టెప్ వేస్తే ఆ స్టెప్ మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెలుగు వస్తుంది. అలాగా స్టెప్ బై స్టెప్ ఆయన ల్యాండర్ పట్టుకొని నడుచుకుంటూ పోతుంటాడు. అలాగా దేవుడు కూడా మనల్ని మన ఫ్యూచర్లో ఒక్కొక్క స్టెప్ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు అనమాట. గాడ్ గైడ్స్ us faithfully. ఆయన నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఒక్కొక్క అడుగులోనూ ఆయన యొక్క నడిపింపును మనము ఎక్స్పీరియన్స్ చేయగలము. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రెస్పాండెడ్. ఎలాగా? థర్డ్ పాయింట్, మన రెస్పాన్స్ ఏంటి? ఆయన ప్రామిస్లో విశ్వాసతను చూసాము. ఆయన రివీల్ చేయబడ్డాయి. ఎలాగా అంటే ప్రామిస్లో, తర్వాత ప్రొటెక్షన్లో, తర్వాత ప్రొవిజన్లో, పవర్లో, పెయిన్లో కూడా ఆయన విశ్వాస్యత బయలుపరచబడింది. మన రెస్పాన్స్ ఏంటి? ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనము ఏం చేయాలి అని ఒకసారి ఆలోచిస్తే 1 నుంచి 4 వచనాలు, 45వ వచనం చూసినట్లయితే రిలేట్ టు అదర్స్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. 1వ వచనము చూసినట్లయితే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అన్నమాట. గివ్ థాంక్స్ టు ద లార్డ్. ఇక్కడ మనము 104 చివర యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది, 106 చివర కూడా యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. ఇక్కడ మాత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంటుంది. దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ బట్టి, విశ్వాస్యతను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది. అవర్ టెస్టిమనీ మస్ట్ ప్రొక్లెయిమ్ వాట్ గాడ్ హస్ డన్ ఫర్ us and not what we were or what we are. మనం ఇప్పుడు పాస్లో ఎలా ఉన్నామో, ఇప్పుడు ఏమై ఉన్నామో దాన్ని మనము సాక్ష్యంగా చెప్పడం కాదు, కానీ దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడు అనేది చెప్పాలని, ప్రొక్లెయిమ్ చేయాలని, సాక్ష్యంగా చెప్పాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజంగా మనం సాక్ష్యం చెప్పకముందు మన జీవితాల్లో ఒక సాక్ష్యం ఉందా? నా జీవితాల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది నేను పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేశామా? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? నన్ను రక్షించాలని, నేను ఆయన బిడ్డగా జీవించాలని. ఇక్కడ మనం శ్రమలు, కష్టాలన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు కష్టాలు నాకు ఇస్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ నిబంధన సంబంధంలో లేకపోతే దేవుడితో సంబంధం ఉంటుందో అప్పుడే దేవుడు నన్ను టెస్ట్స్ గుండా, ట్రయల్స్ గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా తీసుకెళ్తాడు. ఒకవేళ యేసు ప్రభు నీ జీవితంలో లేకుండా కూడా కష్టాలు అనుభవిస్తున్నట్లయితే అది మన అవిధేయతను బట్టి కావచ్చు, మన పాపస్థితిని బట్టి కావచ్చు, మనము శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మన జీవితాల్లో దేవుడు ఉన్నాడో అప్పుడే దేవుడు కొన్ని పరిస్థితుల్లో అలా చేస్తాడు. శ్రమలు, కష్టాలు, లేకపోతే టెస్ట్ని, పరీక్షల్ని ఆయన అలా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి ఇతరులకు ప్రకటించాలి. ఆయన మన జీవితాల్లో ఏం చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ మనము ప్లేట్స్ చూసినప్పుడు ఒక మిరకల్స్, సైన్స్, అక్కడ మహత్కార్యాలు, సూచక క్రియలు చూసాం. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్, మన మారిన జీవితాలే ఒక వండర్, ఒక మిరకల్. ఎంతో భయంకరమైన జీవితాలు జీవిస్తున్నా నేనంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఎంతో కోపము, ద్వేషము, పగ, పక్కన క్షమించలేని మనసు ఉన్న నన్ను దేవుడు మార్చి ఎంతో ప్రేమించే మనిషిగా, క్షమించే మనిషిగా తను తయారు చేశాడంటే నేను ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత కనిపించే నా లైఫే ఒక మిరకల్, ఒక అద్భుతం. కాబట్టి అలాంటి అద్భుతాన్ని నేను అయి ఉంటే నిజంగా మనుషులకి మనం నోరు తెచ్చి చెప్పక్కర్లేదు, మన జీవితాన్ని చూడటం ద్వారానే వీళ్ళలో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పగలం అన్నమాట. రిలై ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చూసినట్లయితే ఆయన విశ్వాస్యత మీద ఆధారపడాలి. ఇక్కడ సీక్ అనే మాట 3 సార్లు వాడబడింది. 4వ వచనంలో యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకడం. సీక్. నిజంగా మనం ఆయన
కానీ ఇప్పుడు విశ్వాసంగా మనకు అవసరమైనప్పుడు దేవుని మీద ఆధారపడటానికి, దేవుని వెదకడానికి, దేవుని సన్నిధిని, దేవుని బలమును వెదకమని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. వెదకడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపెండెన్స్, కంప్లీట్ డిపెండెన్స్. మనం స్పిరిచువల్గా మెచ్యూర్ అయ్యే కొద్ది రక్షింపబడ్డ తర్వాత విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు మనం ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మీద ఆధారపడకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనమే దాన్ని సాల్వ్ చేసుకోవాలని, పరిష్కారం చూడాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది కూడా కంప్లీట్గా డిపెండ్ అవ్వాలని, టోటల్ డిపెండెన్స్. మనం రాజుల గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది రాజులు అలా దేవుని మీద తమకు అవసరమైనప్పుడు ఆధారపడినట్టు చూస్తాం. మనం యెహోషాపాతు రాజును చూస్తాం. 2వ దినవృత్తాంతంలో యెహోషాపాతు రాజు తన శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళను ఉపవాసం ఆచరించమని ప్రకటించి ఆయన ఏం చెప్తాడంటే, దేవా మాకేం చేయాలో తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయడం చూస్తాం. నీవే మాకు దిక్కు. నిజంగా నువ్వు నేను మన జీవితాల్లో ఏదైనా సమస్య వస్తే మనంతా మనం పరిష్కరించుకొని మనుషుల మీద ఆధారపడుతున్నామా, లేకపోతే దేవుని మీద ఆధారపడి దేవా నీవే నాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగలుగుతున్నామా, అంతగా ఆయన మీద ఆధారపడుతున్నామా? లివింగ్ బై ఫెయిత్ అంటే లివింగ్ బై డిపెండెన్స్ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మనం విశ్వాసంలో ఉన్నాము అంటే, విశ్వాసంలో జీవిస్తున్నాము అంటే ఆయన విశ్వాస్యత మీద, కంప్లీట్గా ఆయన నమ్మకత్వం మీద మనము ఆధారపడ్డాం. కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఇక్కడ, దేవుడు తన ప్రజలకు లాస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు కనాన్ దేశానికి వస్తున్నప్పుడు దారిలో ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలను ఎలా ఫాలో అవ్వాలి, వారు తన కట్టడాలను గైకొన్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును, ఆ అన్ని జనుల భూములను వారికి అప్పగించినట్లు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దేవుడు ఏంటంటే ఆయన కట్టడాలను గైకొనాలి, ధర్మశాస్త్ర విధులను ఆచరించాలి. టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ విల్ లీడ్ టు అన్రిజర్వ్డ్ ఒబీడియన్స్ టు హిస్ విల్. మనం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడితే, కంప్లీట్ విధేయతన చూపిస్తే, కంప్లీట్గా మనము విధేయతన చూపించి కంప్లీట్గా ఆయన మీద ఆధారపడితే విధేయతనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడి జీవించాల్సిన అవసరం ఉంది. ఆయన చిత్తం ఏంటి అని మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, మళ్ళీ మనం దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యంలో దేవుని మాటలు కనిపిస్తాయి, దేవుని చిత్తం కనిపిస్తుంది. ఎలా మనం జీవించాలి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనము ఈ వాక్యం ద్వారానే మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే డిక్లేరింగ్ హిస్ డీడ్స్ అండ్ డెమాన్స్ట్రేట్ హిస్ లవ్, అగాపే లవ్. మనము మన జీవితాల ద్వారా యేసు ప్రభును చూపించాలి. యేసు ప్రభు ప్రేమను మనం చూపించాలి. నువ్వు నేను యేసు ప్రభు ప్రేమను పర్సనల్గా అనుభవించామో లేదో వ్యక్తిగతంగా అనుభవించకపోతే మనం చెప్పలేము, చూపించలేము. కాబట్టి ఆయన తను తాను తగ్గించుకొని తను రక్తము ఆఖరి రక్త బిందువు కారణంతగా ఆయన విధేయతను చూపించి ప్రాణాన్ని పెట్టినట్టు మనం చూస్తాము. కాబట్టి ఆయన ప్రేమను మన జీవితాలను చూపించగలుగుతున్నామా? ఆయన డీడ్స్, ఆయన చేసిన కార్యాలని మన నోటితో చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఉన్న వాక్యాన్ని బట్టి అందరి తలలో వచ్చినట్లయితే ఒక మాట ప్రార్థన చేసుకుందాం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మనం చూసాం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రిమెంబర్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రివీల్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ రెస్పాండెడ్. ఎలా రివీల్ అయిందంటే దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన ప్రామిస్లో, ఆయన ప్రొటెక్షన్లో, ఆయన పవర్లో, ఆయన ప్రొవిజన్లో కూడా మనము చూస్తాము. ప్రేయింగ్లో మనము ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి 2019 ఎండ్ అవుతుంది, 2020 ఎండ్ అవుతున్నాము. దేవుని యొక్క విశ్వాస్యతను నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేశామా? ఇక ముందు 2020లో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన విధేయతను చూపించి ఆయన చూపించిన ప్రేమకు స్పందనగా నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆయన నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదామా? ఆయన ఎంతో ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. ఆయన ఎంతో విశ్వాస్యతను మనం చూడగలుగుతున్నాం, మనం అనుభవించాలి. హీఈస్ ఫెయిత్ఫుల్, ఎనేబుల్ యూ టు బీ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి మనం కూడా నమ్మకమైన వాళ్ళు ఉండడానికి సహాయం చేస్తాడు. కమ్యూనిటీగా ప్రేమిస్తున్నాం. మా వ్యాపారం తండ్రి మరొకసారి రాజసంగ ప్రభావం సన్నిధిలో చేరి ప్రార్థించడానికి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. 150 కీర్తన ద్వారా మీ విశ్వాస్యత గురించి చూశాను. మీరు చేసిన కార్యాలను ప్రభావం జ్ఞాపకం చేసుకోవడానికి
మీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకోవడానికి, మీ విశ్వాసత ఎలా బయటపడిందో, ఎలా బయటపరచబడిందో ప్రభావ మేము చూసాం నాయన. అలాగే మీ విశ్వాసతను బట్టి మేము ఎలా జీవించాలి, ఇతరులకు ప్రకటించాలని, మీ మీద ఆధారపడాలని, మీ చిత్తాన్ని చేయాలని మీరు కోరుకుంటున్నారని ప్రభావ మాకు ఇచ్చిన సూచనలు బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభావ. ఉన్న ప్రతి బిడ్డను ప్రభావ మీరు బ్లెస్ చేయమని బ్రతిమాడుకుంటున్నాం. రానున్న సంవత్సరంలో మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించే వాళ్ళంగా, మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే వాళ్ళని ఉండడానికి మాకు సహాయం చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి